ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజామున బెరయ చిరు సందేశం మీరందరూ మేల్కొన్నారు కదా. వేకువజామున దేవుణ్ణి ఆరాధించడం, ఘనపరచడం మన బాధ్యత, మనకు చాలా అవసరమైనటువంటి విషయం. కనుక ఈ వేకువజామున ముందుగా దేవుని ఘననామాన్ని ఒక పాట ద్వారా, పల్లవి వచనం ద్వారా మహింపరుస్తాం. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో, త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా, త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమ కాండము 4వ అధ్యాయము 12వ వచనం. నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్యము దేవుడు మోషేతో చెప్పినటువంటి మాటలు. మోషే ఈ మాటలు విన్నప్పుడు ఆయన ఇంత పెద్ద పని నేను చేయలేను అంటే, దేవుడు తన ముందు పెట్టిన ప్రణాళికను విన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఫరోతో మాట్లాడాలి. ఫరో సామాన్యుడు కాదు, ఫరో మా మాట వినడు. అయినా ఇశ్రాయేల్ ప్రజలు కూడా నా మాట వినరు, నేను ఈ పనికి పనికిరానని సాకులు చెప్పాడు మోషే. అయితే దేవుడు అంటాడు, మోషే నేను నీకు తోడుగా ఉంటాను, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదను అని మోషేతో దేవుడు చెప్పాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉంటాను అని దేవుడు చెప్పిన మాటని మోషే వెంటనే విధేయుడైనాడు. అలా విధేయుడై వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలని విడిపించడానికి, నడిపించడానికి దేవుడు అతన్ని గొప్పగా వాడుకున్నాడు. ప్రియమైనటువంటి నేస్తమా, ఈ వేకువజామున ఈ మాటలు మనకు కూడా, దేవుడు మనకిచ్చినటువంటి పని ఏదైనా ఉంటే వెనకడుగు వేయక ఆయన మీద ఆధారపడి మనం మోషే వలనే ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. అది ఏ పనైనా కానీ, సేవ అయినా కానీ, కుటుంబ వ్యవస్థనైనా కానీ, ఉద్యోగ పని అయినా కానీ, ఏదైనా ప్రతి పనిలో మనకు దేవుడు తోడుగా ఉంటాడు, జయాన్ని ఇస్తాడు. మోషేను చరిత్ర పుటల్లో ఏ విధంగా నిలిపాడో నీ యొక్క భక్తి ప్రపత్తులను, నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని దేవుడు అదే విధంగా నిలుపుతాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, దేవునికి విధేయులమై, దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం ఈ లోకంలో సాగిపోతామో దేవుడు మన వెంటే ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మన నోటికి తోడై ఉంటాడు. నీవు పలకవలసింది, నువ్వు చేయవలసింది అంతా కూడా దేవుడు నీకు నడిపిస్తాడు, చేపిస్తాడు. కనుక ఆ విధంగా మనము ఈ రోజంతా దేవుని మీద ఆధారపడదాం. మన ప్రతి అవసరత అక్కర్లు దేవుడు తీరుస్తాడు.
అలా సాగిపోవడానికి ప్రభు సాయం చేయనుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నువ్వు మాకు తోడుగా ఉండు, మా నోటికి తోడుగా ఉండు, మా ప్రతి పనిలో సాయం చేయి. మా కుటుంబాలు నడుపుకోవడానికి, మా పనులు చేసుకోవడానికి, మా ఉద్యోగాలలో కూడా ప్రభు నీ కృపను కోరుకొనుచు ఈ దినమంతా నీ మహిమార్థమై జీవించడానికి సహాయపడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.